ఆయన ఎంబీఏ పూర్తి చేశారు, సాఫ్ట్వేర్ కూడా చేశారు, సినిమాల మీద ఫ్యాషన్తో ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఆయన రైటింగ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ కాదు. సవ్యచాయిస్తో స్టార్ట్ అయింది, తర్వాత కార్తికేయ 2తో పాన్ ఇండియా రైటర్ అయిపోయారు. ఇప్పుడు ఈగలంటూ వస్తున్నారు, ఆయనే మణిబాబు కంకణం. ఆయన పెద్దగా కనిపించకపోయినా ఆయన డైలాగ్స్, ఎందుకంటే వండర్ఫుల్ డైలాగ్స్ అయితే వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే కార్తికేయ 2 చూస్తే తెలుస్తుంది, ఒక 10 నిమిషాల ఎపిసోడ్, ఆ ఎపిసోడే నిలబెట్టేస్తుంది సినిమా మొత్తాన్ని. ఆయనతో మాట్లాడదాం, ఆయన ఇన్స్పిరేషన్ ఎవరు, రైటింగ్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది, అలాగే ఈగల్ మూవీ ఎలా ఉండబోతుంది ఆయన. హాయ్ మణిబాబు గారు, నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. మీ ఇంటర్వ్యూలు గతంలో కూడా ఎక్కడ లేవు, 1-2 ఇంటర్వ్యూలు ఉన్నాయి. చాలా కాముగా మాట్లాడతారు, నిదానంగా ఉంటారు. కాకపోతే డైలాగ్స్ మాత్రం తోటల్లాగా బాంబుల్లాగా వెళ్ళిపోతారు. అందుకని తక్కువ మాట్లాడే వాళ్ళు వాళ్ళ మాటల్లోనే పని చెప్తూ ఉంటారు. సార్ ఏంటి సినిమాల మీద ఫ్యాషన్ అనుకోవచ్చా, లేకపోతే దాన్ని సినిమా పరిభాషలో పిచ్ అనుకోవచ్చా? ఎందుకంటే ఆ పిచ్ అనేది లేకపోతే ఇక్కడ వరకు రాలేరు. దానికి కొంచెం క్లాస్గా ఫ్యాషన్ అంటాం. ఎందుకంటే ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం హాయిగా ప్రశాంతంగా లైఫ్ వెళ్ళిపోతున్న టైం, లైఫ్ని వదిలిపెట్టుకుని ప్రశాంతమైన జీవితాన్ని వదిలిపెట్టుకుని ఎప్పుడు సెటిల్ అవుతామో తెలియదు, ఎట్లా సెటిల్ అవుతామో తెలియదు, సక్సెస్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇండస్ట్రీకి రావాలి, అందరితో పాటు ఎక్కడెక్కడ చూస్తారు, వాళ్ళు 40 years 50 years తర్వాత సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ అనే ఒక్క పదాన్ని పట్టుకుని మన కెరీర్ని మొత్తాన్ని వదిలిపెట్టుకుని పిల్లల్ని వదిలిపెట్టినట్టుకు వచ్చేస్తుంది. అది ఏ రకంగా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎలా నమ్మగలిగారు, ఎప్పుడు వచ్చారు? టు స్టార్ట్ విత్ అండి, ప్రశాంతత అనేది రిలేటివ్ టర్మ్ అది. అంటే మీరు అక్కడికి ఉన్నారనుకోండి, అక్కడ మీకు ప్రశాంతత లేదు అనుకోండి, మీరు పరిగెడుతూ ఉంటే కష్టపడతా ఉంటే అదే ప్రశాంతత అనుకోండి, ఆబ్వియస్గా ఇటే వస్తారు కదా. నెలసరి ఆదాయం, తర్వాత ఈ పరిమితి గంటల్లో పని, అంటే 9 నుంచి 5 గంటల్లో పని, ఇది బయటకు కనిపించేటప్పుడు బాగానే ఉంది. కానీ ఒకవేళ మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు ఆ ప్రశాంతత లేదు, ఏదో లోపల చింతన, ఏదో చేయాలి, అప్పుడు అది ప్రశాంతత. సార్ ప్రశాంతత పక్కన పెడితే మిమ్మల్ని నమ్ముకున్న భార్య ఒకరు ఉంటారు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఇక్కడ పంపించడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు. వీళ్ళకి మీకు ఫాదర్స్ ఇబ్బంది పెట్టకపోయినా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ అనేది లేకపోతే, ఎందుకంటే మేము జర్నలిస్టం, మేము కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము, మాకు ఎక్కడో అడ్డుకట్లు ఉంటాయి. ఎందుకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు రాలేము. వాళ్ళు ఫస్ట్ మీరు వెళ్దాం అనుకుంటే వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు? 10 ఏళ్ళు. కానీ అంటే ఏదైతే ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుంచే వాళ్ళకి నేను ముందే చెప్పేశాను అనమాట, ఎప్పుడు అవకాశం వచ్చినా దూకుతాను అని చెప్పేసి. సో వాళ్ళ ముందు నుంచి ప్రిపేర్డ్ దే. ఆ రకంగా వాళ్ళు కాదు అని చెప్పకుండా సపోర్ట్ చేసినట్టే. నిజంగా నీకు నమ్మకం ఉంది, వర్కౌట్ అవుతుంది అనుకుంటే వెళ్ళు అని చెప్పి ప్రయత్నం చేసినట్టే. అది భార్య అయినా సరే, కుటుంబం అయినా సరే, తల్లిదండ్రులు. సార్ ఒకటి మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది. సక్సెస్ అనేది చాలా దూరంగా ఉంటుంది, ఎప్పుడో కానీ రాదు. మీరు 2012 నాకు తెలిసి జర్నీ స్టార్ట్ చేస్తారు, అప్పటి నుంచి కానీ ఇప్పుడు వరకు మధ్యలో వచ్చినా కూడా మీకు బ్రేక్ అనేది కార్తికేయ. ఈ గ్యాప్లో 12 to 22 లేకపోతే 21 వరకు అంటే కనీసం స్ట్రగుల్ ఫేజ్ 9 years ఉంటుంది. ఆ 9 years స్ట్రగుల్ ఫేజ్ అనేది చాలా స్ట్రగుల్, ఎందుకంటే చాలా ఉంటాయి అవన్నీ. ఇవాళ సక్సెస్ అయిందా చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ అది అనుభవించేటప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ స్ట్రగుల్ ఫేస్ చేసినప్పుడు ఎందుకు వచ్చాము, ఎందుకు పర్లేదా అని అనిపించింది ఎప్పుడన్నా? లేదండి, అంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదం వాడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది నాకు. అంటే స్ట్రగుల్ కానీ, కష్టం కానీ, ఇవన్నీ దిస్ ఈజ్ వాట్ యువర్ డెసిషన్. అంటే మీరు నిర్ణయం ఎంచుకొని ముందుకు వచ్చారు. ఆ సమయంలో నాకు చేయూతనివ్వడానికి కుటుంబం కానీ ఇవన్నీ ఉండేవి. సో ఎప్పుడు ఎందుకు వచ్చాము అనే రిగ్రెట్ అయితే ఎప్పుడు లేదు, ముందు కూడా రాబోదు. సో పరిగెట్టాలి, పడ్డాలి, లేవాలి, మళ్ళీ పరిగెట్టాలి, ఇదే ప్రాసెస్. కానీ వెనక్కి తిరిగి చూడాలని అయితే. సార్ సక్సెస్లో ఉన్నారు కాబట్టి మాట చెప్తున్నారు, అదే కొంచెం పడుంటే కూడా ఇదే మాట చెప్పేవాళ్ళ అయితే. అంటే సక్సెస్లో ఉంటే అప్పుడు కష్టం గురించి చెప్పాలి కదా. కష్టాలు చెప్పడానికి ఇష్టపడట్లేదు. అంటే నా మాటల్లో సత్యం ఉందనే కదా. ఏంటి సార్ ఇంత ఫిలాసఫీ, ఇంత బుక్స్ చదవటం వల్లనా? ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంత ఫిలాసఫీ మాడతారు. లేదు అంటే పుస్తకాలతో మీకు పదాలు తెలుస్తాయి కానీ ఇంకా లోపలికి వెళ్ళదండి. అది అంటే లోపల మీ దగ్గర అయస్కాంతం ఉంటేనే ఇనుము చతుక్కుంటుంది. ఇనుము అతుక్కోవాలంటే అతుక్కోదు కదా, చెక్కొచ్చి అతుక్కోదు. సో మీ లోపల రిసెప్షన్ ఉంటేనే, తత్వచింతన ఉంటేనే ఇలాంటివి అతుక్కుంటాయి. సూపర్ సార్. ఎట్లా పరిచయం? చంద్రమోహన్ రెడ్డి గారి పరిచయం మిమ్మల్ని మార్చిందా? ఇట కొంచెం మీ లైఫ్ టర్న్ అవుట్ లేదండి. 2013 నుంచి 2016 వరకు నేను వేరే దర్శకుడితో పనిచేస్తూ వచ్చాను. ఎవరు సార్? అంటే ఆయన లైట్లోకి రాలేదు, విజయ్ అని చెప్పేసి. సినిమాలు తీసారు ఆయన? ఒక సినిమా సొంత డబ్బులతో తీసారు, కానీ అది ల్యాబ్ నుంచి బయటకు రాలేకపోయింది. ఇప్పుడు కూడా స్టిల్ లేదు. నా హీస్ అ మెకానికల్ ఇంజనీర్.
Okay. నవాబ్ ఇస్ ప్రెటీ రిచ్. Hmm. ఆయన మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోయారు. మీరు సో 16 తర్వాత నేను మళ్ళీ గడప గడపకి అవకాశం కోసం వెతికాను. ఇప్పుడు 2012-16 గ్యాప్లో యాజ్ ఎ రైటర్గా వర్క్ చేశారా, అసిస్టెంట్ రైటర్గా వర్క్ చేశారా? రైటర్ గా అంటే అసిస్టెంట్, ఐ మీన్ రైటర్గా అన్నీ మీరే? అసిస్టెంట్ రైటర్ కింద పనిచేశాను. ఆయన వివిధ రకాల స్క్రిప్ట్ల మీద పనిచేస్తూ వచ్చాను. అప్పుడు ఏం తెలిసింది అంటే మార్కెట్లో మనది మనగలిగే సరికే అని చెప్పి తెలిసింది. ఆ తర్వాత ఎట్లా తెలిసింది సార్? అంటే ఎవరైతే మన పైన ఉంటారో వాళ్ళు చెప్తారు కదా, ఇది పనికి వస్తుంది, థియేటర్ పనికి వచ్చే మ్యాటర్ అయ్యేది, కమర్షియల్ మీటర్లోనే ఉన్నారు మీరు. మీటర్లే ఉన్నాం. మీటర్ అనే మాట అదే మీరు వాడటానికి ఇష్టపడరు, కానీ సినిమా లాంగ్వేజ్ లో వాడాల్సిన పదం అది. కొత్త పదాలు పరిచయం చేయాల్సిన అవసరం వచ్చింది సార్. సమయం కూడా వచ్చింది. అప్పుడు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నేను పనిచేసే కంపెనీలో మేనేజర్ చందు గారు స్నేహితుడు అవడం, అతన్ని అడిగి ఇతనితో ఒక అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నా రాతప్రతులు చూపించి ఈ విషయం పనికొచ్చే విషయం అని చెప్పి అతనికి నచ్చి అక్కడ సర్వీస్ మొదలవడం జరిగింది. అట్లా ఎట్లా నమ్మారు సార్ చందు గారు? అదే నేను రాసినవన్నీ రైట్అవుట్స్ అన్ని తీసుకెళ్ళి చూపించాను, చదువునిపించాను. ఇట్ వర్క్స్ అంటే అప్పటికి అంతకుముందు చాలా మందిని కలిసాను, ఏది వర్కౌట్ అవ్వలేదు, ఇది వర్కౌట్ అయ్యింది. అట్లా ట్యూన్ మీకు ఇప్పుడు ఒక రైటర్కి డైరెక్టర్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మీకు సింక్ అవ్వాలి. ఏ మాత్రం సింక్ అయిపోయినా ఎడమొహం పెడమొహంగానే ఉంటుంది. అవును అవును. ఆయన ఎట్లా ఉంటుంది సార్? ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? మీ ఇద్దరికి ఎట్లా మింగలేదు? నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కొలాబరేషన్స్ అండి అతనితో. నాకు తెలిసి అతను ఆలోచన ఏదైతే స్పష్టత లేని ఆలోచన అయినా సరే దాన్ని స్పష్టంగా అక్షరాల్లో పెట్టి ఇవ్వగలిగే ఒక రకమైన అర్థం చేసుకునే సఖ్యత ఉంది. సో ఇలా ఇలా అనుకుంటున్నాను అంటే ఆయన ఏం చూస్తున్నాడో అని చెప్పేసి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నమాట. సో అంటే ఆ స్ట్రాంగెస్ట్ బాండ్ ముందుకెళ్ళడానికి అదొక కారణం. మీ కలెక్ట్లో వచ్చిన సవ్యచాచి రైట్ కమర్షియల్ సక్సెస్ ఏం కాదు, సినిమా పోయింది. కరెక్ట్. పోయినప్పుడు ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యారా, బాధపడ్డారా? ఎందుకంటే ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ వచ్చింది, నాగ చైతన్య మాధవన్ లాంటి మంచి ప్రాజెక్టు, పెద్ద సినిమా. అటువంటిది వచ్చినప్పుడు మంచి సినిమానే మంచి పేరు వస్తుంది అనుకుని చాలా ఆశలతో రాస్తాం. ఎవరో సినిమా వద్దని చందు మొండేటి కూడా తీయడు. కరెక్ట్. అటువంటిది అంత అవకాశం వచ్చినప్పుడు రాలేదు అనేది అప్పుడు బాధ అనిపిస్తుంది. అవునండి. యా ఆబ్వియస్లీ బాధ అనిపించింది. అంటే అది నా అందులో మొదటి ప్రయత్నం. మనం తీసుకున్న నిర్ణయాలకి అసలు అంటే దాన్ని ఎట్లా తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ ఫర్ 2 months. దెన్ ఒక వెబ్ సిరీస్ అవకాశం వచ్చింది, వెబ్ సిరీస్ రాయడం జరిగింది. అప్పుడు ధైర్యం చెప్పింది కూడా చందు గారే. వచ్చి బయట తీసుకుపోయి దిస్ ఇస్ హౌ నీకు జరగాల్సిన పరిచయం ఇది, ఇట్లా ఉంటుంది, ఇది చాలా రోజుల తర్వాత వస్తుంది, ఇప్పుడు నీకు ముందే జరిగింది, దాట్స్ హౌ యూ షుడ్ సీ ఇట్, ఇట్లా చూడాలని ఉంటుంది, ముందు అంతా బాగానే ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది చూపించారు. సూపర్ సార్. చందు గారు ధైర్యం చెప్పడం అనేది గొప్ప విషయం. ఆయన కుంగిపోకుండా. ఎట్లా ఉంటాడు సార్ చందు మైండ్ సెట్? మాకు బాగా సన్నిహితులే చందు గారు, చాలా కూల్గా ఉంటాడు, లొకేషన్లో కూడా చాలా కూల్గా ఉంటాడు. వన్ ఆఫ్ ద ఫైనాన్స్ డైరెక్టర్స్ టు వర్క్ విత్ అండి. ఎవరైనా సరే అవకాశం వస్తే చందు గారితో పనిచేయడం అనేది అది సావకాశంగా భావించాలి. సువర్ణ అవకాశం. వెర్షన్స్ మీకు ఆయనకి మధ్యన ఒక సన్నివేశం చెప్పినప్పుడు వెర్షన్స్ ఒక డైరెక్టర్ అయితే అన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ ఉండాలి. ఏ క్రాఫ్ట్కి ఒక సినిమాటోగ్రాఫర్ అంటే సినిమాటోగ్రఫీ తెలిస్తే చాలు, లేదా ఆర్ట్ డిపార్ట్మెంట్, కలర్స్, లైటింగ్ డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉండాలి. కాకపోతే వేరే క్రాఫ్ట్లకి వేరే మేకప్. కానీ ఒక రైటర్కి కానీ ఒక డైరెక్టర్కి కానీ మీరు ప్రతి పాత్రలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే తప్ప మీరు రాయలేరు. ఒక పాత్ర తెలంగాణ మాడతారు, ఒక పాత్ర ఆంధ్ర మాట్లాడతారు, ఒక పాత్ర ఒడిశా మాడతారు. వీళ్ళందరినీ క్రోడీకరించి వాళ్ళ క్యారెక్టర్లోకి వెళ్తే తప్ప మీరు రాయలేరు. అట్లా వెళ్ళటం పరకాయ ప్రవేశం అంటారు, లేకపోతే ఏమంటారు అలా పాత్ర తీసుకోవటం అంటారు. ఇన్ని పాత్రలోకి వెళ్ళటం ఒక రైటర్కి కథ నచ్చితే తప్ప వెళ్ళలేరు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇన్ని పాత్రలోకి వెళ్ళాలి, జీవించాలి? ఎందుకంటే నిద్ర ఉండదు. నా మాటలో చెప్పండి, రచయిత అనేది 1000 జీవితాలను ఒక జీవితంలో అనుభవించే అవకాశం. అతనితో ఉన్నప్పుడు అయితే అతను ఇట్లా కథను ఇలా ముందుకు తీసుకెళ్దాం, ఒక పాత్రను ఇలా చెప్దాం అని ఏదైతే చెప్తాడో ఎగ్జాక్ట్గా ఆయన విజన్ని నేను చూడగలగడం ఏదైతే ఉందో అదే మొదటి సక్సెస్ అనమాట. అతను ఏం చూస్తాడో నేను చూడడం. సో అది మీకు కార్తికేయ 2లో చాలా బాగా హెల్ప్ అయింది అనమాట. సవ్యసాచిలో అంచనాలు మేమైతే వేసిన అంచనా అనేది తప్పడం అనేది అట్లా చూడదాన్ని, అనుకున్నట్టు జరగకపోవడం. బట్ దానిలోంచి తీసుకున్న లెసన్స్ ఎంత మోతాదులో పెట్టాలి గాఢత అనేది
అవన్నీ కార్తికేయ 2కి అప్లై చేయడం జరిగింది. Hmm. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమిస్ట్రీస్ బిట్వీన్ చందు గారు. సార్ కార్తికేయ 2 ప్రాజెక్ట్ మంచి కథ, కృష్ణతత్వం గురించి చెప్పారు. నేను ఎక్కడో విన్నాను మీరు చెప్పిన దాంట్లో, భజన చేయకూడదు, భజన చేస్తే అది వేరే ప్యాటర్న్ హ్యాట్స్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చెప్తూ పోయారు, ఇప్పుడు వరకు జరిగినవి అవే ఓ భజన చేస్తారు. ఒక శ్రీకృష్ణుడు హీరోలాగా చూపించారు. అమరేష్ ఈయన అనుపమ్ ఖేర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాడికి రోమాలు లెక్క పొడుస్తాయి అంటారు సార్. అంత 10 నిమిషాలు స్టాండింగ్ ఓవేషన్. ఒక కృష్ణుడు ఒక దేవుడి గురించి ఎలా చెప్పొచ్చా ఒక హీరోని చేసి అట్లా. అంటే మీరు ఆ పాత్రలో ఎన్ని రోజులు ఉండగలిగారు? ఎందుకంటే కృష్ణతత్వం గురించి చెప్పాలి అనుకుంటే కొత్తగా చెప్పాలి. రెగ్యులర్గా ఇప్పుడు వరకు మన పురాణాలు కానీ పాత సినిమాల్లో కానీ చెప్తూ వస్తుంది ఒక ప్యాటర్న్. అది మీరు చెప్పిన విధానం అక్కడి నుంచి ట్రాక్ పక్క నుంచి వెళ్ళి ఒక హీరోయిజం ఎలివేట్ చేశారు. సినిమా అప్పటి వరకు ఒక టెంపోలో ఉంటే అక్కడి నుంచి ఇంకో టెంపోలో వేస్తుంది. అలా చెప్పాలని ఆలోచన. మీరు చందు గారు మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఇలా ఈ సీన్ని ఈ డైలాగ్ వెర్షన్ ఇలా లేపుదాం అనుకుంది. ఎన్ని రోజులు శ్రమ పడ్డారు? అంటే దాని చుట్టుపక్కల ఉన్న సన్నివేశాల మీద శ్రమ ఎక్కువ పడ్డాను కదా సార్. దాని ముందు జరిగిన బ్యాకప్ వర్క్ ఏదైతుందో దాని వరకు లీడ్ చేసే సన్నివేశాలు ఉన్నాయో దాని మీద టైం స్పెండ్ చేయడం జరిగింది. ఈ సీన్కి వచ్చేసరికి అది అలవగ్గా వచ్చిందని చెప్పాలి. అంటే ఆయన పలికిచ్చడం ఏమో తెలియదు కానీ ఒకడు నమ్మని ఒక వ్యక్తి ప్రశ్నలు వేస్తూ ఉంటే, వితండవాదం చేస్తూ ఉంటే, లేదా హేతువాదంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కరాఖండిగా కుండ బదులుగొట్టినట్టు చెప్పి, సో ఈ పాత్ర ఇటువైపు ఉన్న పాత్ర ఏంటి అంటే ఇప్పుడున్న యువతరం కానీ ఇప్పుడున్న హేతువాదులు వీళ్ళకి సమాధానం చెప్పేలాగా ఉండాలి. యువతరం మొత్తం ఒక్కసారి అరే మనదే బంగారం మన చేతిలో ఉంది, ఇది మనం పట్టించుకోలేదు, ఇది రావాలి, ఈ స్పృహ రావాలి అనేది ప్రధానంగా మేము అనుకున్నదండి. సో దానికోసం ప్రయత్నించాము. సో దాని మీద స్ట్రైకింగ్ లైన్స్ పెట్టాం అన్నమాట. అండ్ గాడ్ గ్రేస్ పనిచేసింది. సూపర్ సార్. ఏంటి సార్ నాగ చైతన్య దానికి చేస్తున్నారా చందు గారు? లేదు సార్, చేయట్లేదు. అంటే దీంట్లో టైం కుదరలేదు అసలు. ఈగిల్ గత 2 సంవత్సరాలుగా దీంట్లోనే బిజీగా ఉన్నాను. అంటే ప్యారలల్గా రాయటం కష్టం అంటారా? అంటే నేను సెట్లో కూడా ఉంటాను అనమాట. సినిమా షూట్ అవుతున్నప్పుడు సెట్లో ఉంటాను, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటాను. ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఉండాలి సార్ రైటర్ అనే వ్యక్తి అవసరం. అంటే మీరు గతంలో చూస్తే అలా అది అసలు అది నియమం కాదు, ప్రాసెస్ కాదు. కానీ నేను ప్రతి దగ్గర ఉండి ఇంకెంత డెవలప్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇంకెలా సపోర్ట్ చేయొచ్చు అని నేను అవలంబించే పద్ధతి ఇదైతే ప్రామాణికం కాదు సార్. ప్రామాణికం కాదు. వీళ్ళు పక్కన వాళ్ళంతా కొంచెం ఎందుకు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు అనుకునే ఉద్దేశం ఏమైనా ఉంటుందా? లేదు సార్, ఇది డైరెక్టర్ కాల్. ఇది అది ఉండాలి అనేది డైరెక్టర్ కాల్. దానికి అనుగుణంగానే చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నాడు అని అసలు అనుకోరు. ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అక్కడ చేంజెస్ చెప్తుంటారు. లొకేషన్ ఇంప్రూవేషన్స్ చాలా జరుగుతాయి సార్. సరే ఇట్లా స్కెల్టన్ అదే ఉంటుంది కానీ ఇంకెంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అన్నదాని మీద ఇంప్రూవేషన్. ఇప్పుడు చందు గారి సినిమాలన్నిటికీ కార్తికే సినిమాటోగ్రాఫర్. కరెక్ట్. ఇప్పుడు కార్తిక్ అక్కడ పరిచయం మీకు? ఎస్ సార్. అక్కడ అందువల్ల అవకాశం వచ్చిందా? ఎందుకంటే అంటే కార్తికేయ 2 టైంలో మేము కలిసి పనిచేసిన విధానం ఆయనకి స్ట్రైక్ అయింది. ఈ సినిమాకి ఇతను పనిచేస్తాడు, వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఆయనకి అనిపించి పిలవడం జరిగింది. సో కార్తీక్ది గతంలో కూడా సూర్య వర్సెస్ సూర్య బాగా చేశాడు. మంచి పాయింట్తో మంచి లైన్ తీసుకొచ్చాడు. అది సక్సెస్ పాయింట్ వరకు డైరెక్టర్ వరకు కూడా బాగా చేశాడు. సినిమాటోగ్రాఫర్ కూడా అద్భుతమైన సినిమాటోగ్రాఫర్. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ సినిమా కూడా మంచి లైన్, బట్ కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? రకరకాల వెర్షన్స్ చూపించాడు. రవితేజ అనే ఒక దొంగ చూపించాడు, టెర్రరిస్ట్గా చూపించాడు, వ్యవసాయదారుడుగా చూపించాడు, రకరకాల వెర్షన్స్లో చూపించాడు. రవితేజ ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇన్ని క్యారెక్టర్స్ చేసిండు కూడా. ఎట్లా ఉండబోతుంది సార్? ఎందుకంటే కొత్తగా ఉంది, కథ అయితే కొత్తగా ఉంది. కాకపోతే అంతా బాగున్నా కూడా సంక్రాంతి బరిలోంచి పక్క వెళ్ళేటప్పటికి అందరికి అనుమానాలు ఒకటి వస్తుంది. ఎందుకంటే సినిమా బాగుండేవాడు ఎప్పుడైనా అనుమానంలాగా వచ్చేస్తాడు. సినిమా పక్కకి వెళ్ళి డిసెంబర్ 9కి వెళ్ళేటప్పటికి ఏదో చాంబర్లో రభస జరిగిన మాట వాస్తవం. దిల్ రాజు గారు సోలో రిలీజ్ చేస్తా అన్నాడు, అది కూడా వాస్తవం. అది పక్కన పెడితే ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నవాడు మహేష్ బాబు మీద సినిమా వేసి హనుమాన్ ఇట్టుకొట్టినప్పుడు మీకు ప్రాజెక్ట్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు పక్కకి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? అది మామూలుగా అయితే ప్రొడ్యూసర్ని అడగాల్సిన క్వశ్చన్ ఇది. అంటే లేదండి, సమాధానం చెప్పగలిగే ప్రశ్నే. ఈ సినిమా ఏదైతుందో ద టెక్నికల్ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో సార్, మొదటి రోజు అతి తక్కువ థియేటర్లు తీసుకొని మిగతా వాళ్ళకు కూడా ఊపిరి ఆడనివ్వకుండా, అంటే ఇట్ ఈస్ అ
లూజ్ సిచ్యువేషన్, నాట్ విన్ విన్ సిచ్యువేషన్. అది వాళ్ళకి సరిపోదు, మాకు సరిపోదు, ఎవరికి మంచిది కాదనమాట. సో మాకు కూడా ఒక ఎక్స్ట్రా కావాలి, చాలా ఎక్కువ నెంబర్స్ ఆఫ్ థియేటర్స్ ఉంది, బెస్ట్ థియేటర్స్లో ప్లే అవ్వాల్సిన టెక్నికల్ ఎక్సలెన్సీ ఉన్న సినిమా ఇది. అందుకే మేము టెక్నిక్ కూడా రిలీజ్ చేసాం అనమాట. ఇరుకైన వేదిక మీద చూపించే సినిమా కాదు, సర్దుకొని చూపించే సినిమా. మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మాకు సంక్రాంతి అవసరం లేదు అని చెప్పే ప్రయత్నం తప్పించి కాన్ఫిడెన్స్ లేక కాదు. ఏదైతే మేము తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక సంకేతం. ఏంటి అంటే విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది మాకు సినిమా మీద. ఈ రోజు కాదు, ఏ రోజు వచ్చినా నడుస్తుంది అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. సార్ ఆ టైంలో చాలా సినిమాలు బిజినెస్ అయింది, ఏకల సినిమాకి బిజినెస్ కాలేదు అదే అనే మాట కూడా వచ్చింది సార్. అది వచ్చింది, మీ నాకు వచ్చిందో రాలేదో మాకైతే తెలియదు, కానీ అన్ని సినిమాలకి అనుకున్న టైంలో బిజినెస్ అయింది. చాలా ఇప్పుడున్న సంక్రాంతి సినిమాల్లో 2 సినిమాలు బాగా బిజినెస్ అయింది, మిగతా సినిమాలు కాలేదు. అది పెద్ద హీరోలు సినిమా పేరు మెన్షన్ చేయడం మనకు కూడా పద్ధతి కాదు. దాంతోపాటు ఏగలకు కూడా కాలేదు, సరైన టైంలో సరైన బిజినెస్ అవ్వలేదు, అందువల్ల పక్కకి వెళ్ళారన్న మాట కూడా వస్తుంది. నిజంగానే జరిగిందా అసలు? అంటే దీని మీద అంటే ఈ వాణిజ్యపరమైన విషయాల మీద నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ నాకు తెలిసి నేను చెప్తా, దీంట్లో బిజినెస్ అవ్వకుండా ఉండడానికి అసలు ఏ పొరపాటును కూడా అవకాశం కానీ లక్షణాలు కానీ ఈ సినిమాకి అసలు లేవు. మీరు చూసినాడు చిరంజీవి గారి ఖైదీ సినిమా చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు, కార్తీక్ ఖైదీ చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు, చిరంజీవి గారి మాస్టర్ సినిమా చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు, అట్లా థియేటర్లో బయటకు వస్తారు. అది పక్క. సూపర్ సార్. సో బిజినెస్ వెనకాడారు అనేది అసలు అంటే నాకు ఏమాత్రం అవకాశం లేని విషయం. అవును సార్, నాకు ప్రొడ్యూసర్ అడగాల్సిన క్వశ్చన్ అది. ఎగ్జాక్ట్లీ. ఎట్ అగైన్ దానికి సంబంధించిన కూలంకషమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు మాట్లాడడం కరెక్ట్. బట్ నాకు తెలిసి అయితే నా చెవినైతే అలాంటివి పడలేదు సార్. సూపర్ సార్. సార్ రవితేజ గారు ఎప్పుడు ఆయన సినిమా గురించి బాగా చేసాం, బాగా వస్తుంది, మంచి ప్రాజెక్టు చూడండి అంటాడు, అంతకంటే పెద్దగా మాట్లాడాడు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా చోట్ల చాలా వేదికల మీద చాలా మంచి అటెంప్ట్, చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఫస్ట్ సినిమాకి ఎలా అయితే కష్టపడ్డానో ఈ సినిమాకి అలా అనిపించింది, నాకు కొత్త రవితేజ కనిపించాడని అతను ఎక్సైట్ అయ్యి మరి చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. ఏంటి సార్ అంతలో కథలో ఉన్న కొత్తదనం ఏంటి? మీకులాగే నేను కూడా చాలా అంటే ఆయన మాట్లాడిన మాటలు అంటే ముందు రాబోయే ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడిన మాటలు అవుతున్నాయో అది ఇట్ ఇస్ గివింగ్ ఇమెన్స్ బూస్ట్. అసలు మాకు అర్థమైంది వీఆర్ రైట్ పాత్. ఆయన ఎలాంటి మనిషి అంటే అసలు అంటే ఇట్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లోపలే ఉందో బయటకు వచ్చేస్తుంది. అది చూసి కొడుతున్నాం మనం అని చెప్పి అర్థమైంది మాకు. అండ్ రీసెంట్గా కూడా సినిమా చూసారనమాట. హీఈస్ హ్యావింగ్ ద సేమ్ కాన్ఫిడెన్స్. మాకు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు షో యూ వాట్ వీ హ్యావ్ డన్ అదన్నమాట. సో ఇదేంటి అంటే కొత్తగా ప్రజెంటేషన్ బలంగా నమ్మాం కాబట్టి కొత్తగా ప్రజెంటేషన్ మీద వెనకాడలేదు. అండ్ ఆయన ఏదైతే మేక్ ఓవర్ చేశారో అది ఒక ఉత్తమ సంకేతం. ఏంటి అంటే ఈ సినిమాని ఆయన అంత బలంగా నమ్మాడు అని చెప్పడానికి. ఆయన నమ్మకాన్ని అయితే ద్విగుణీకృతం చేసేలాగే మనం చేసాం ప్రోడక్ట్. బయటకు వచ్చినప్పుడు యూ విల్ ఆల్సో ఫీల్ ద సేమ్. సార్ సినిమా చూసిన తర్వాత కానీ లొకేషన్లో ఉన్నప్పుడు కానీ ఆయన డబ్బింగ్ చెప్తున్న సందర్భంలో డైలాగ్స్ బాగున్నప్పుడు డైలాగ్ రైటర్ని పిలిచి అప్రిషియేట్ చేస్తుంటారు. ఎస్ ఎస్. అటువంటి సందర్భాలు చాలా సందర్భాలు జరిగినాయి. అది విదేశాల్లో కానీ ఇక్కడ కానీ పిలిచి మరీ ఆయన ఏదైతే అబ్బరిపోయారో అది ప్రతిసారి పంచుకోవడం జరిగింది. అది నాలాంటి రచయితకి అంటే చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్న రచయితకి అంట వాళ్ళ కెరియర్లో అలా పొగడం అనేది నిజంగా అది ఎన్నో కోట్ల ప్రోత్సాహం ఇచ్చినట్టు. ఆయన స్లాంగ్లో చెప్పండి సార్, బాగుందా బాయ్ బాగా కూడా సేవా, ఆయన స్లాంగ్లో ఎలా చెప్తారు? ఈ పదప్రయోగం చాలా బాగుంది. అసలు నువ్వు ఏం చదువుకున్నావు అది ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేం కానీ సరదాగా బాగుందా బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఫ్లాప్ అయినా కూడా అలాగే చెప్తాడు, పట్టేసాం వాళ్ళ వర్క్ కూడా వదలని ప్రివ్యూ చూసేటప్పుడు చెప్పేస్తాడు. మీకు కరెక్ట్ సినిమా చూసేటప్పుడు ఆయన చెప్పేస్తాడు. ప్రమోషన్ టైంలో తప్పదు కాబట్టి ఏ హీరోకి ఎవరికైనా సినిమా ఫ్లాప్ అయితే మీకు చెప్పేస్తాడు, హిట్ అయినా కూడా చెప్తాడు. అయితే సక్సెస్ కొట్టబోతున్నారు సార్. యాజ్ ఎ రైటర్గా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు సమకాలీన త్రివిక్రమ్ గారు కానీ పెద్ద పెద్ద రైటర్స్, మంచి రైటర్స్, మీరు మీ డైలాగ్స్ కానీ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు రైటర్స్. కథలు అంటే ఏదో 4 పడిగట్టు మాటలు రాసుకుని కొన్ని పాత్రలు కొంతమంది వచ్చారు, వాళ్ళు మన కూడా ఉండదు. వాళ్ళకి లాంగ్ రన్ లో ఉండాలంటే మీలాంటి చదువుకున్న వాళ్ళు వస్తే తప్ప లాంగ్ రన్ ఉండదు. మంచి పదాలు వస్తాయి ఇటువంటి వాళ్ళు. ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు ఇండస్ట్రీ? నాకు సముద్రాల రాఘవాచార్యులు గారు అండి, తెనాలి రామకృష్ణ, యోగ వేమన రాసిన ఇంకా చాలా సినిమాలు రాశాడు ఆయన ఆ టైంలో.
ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన మాటలు సరళి, తర్వాత గణేష్ పాత్ర గారు. Hmm. వీళ్ళిద్దరి సరళి ఆఫ్ రాత ఏదైతే ఉందో రాసే పద్ధతి, అది నా మాటల మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన సముద్రాల రాఘవాచార్యుల గారికి అయితే నేను ఏకలో శిక్షణ అనుకుంటాను. ఓకే ఓకే. గణేష్ పాత్ర గారు రాసిన రుద్రవేణ సినిమా ఇప్పటికీ నాకు కంటద. Hmm. ఒక రకంగా నేను రచయితగా పుష్ చేసింది, తోసింది అంటే రుద్రవేణ సినిమా అని చెప్పచ్చు. ఎన్నిసార్లు చూస్తుంటారు సార్? మళ్ళీ లెక్కలేదండి. టక్కున గుర్తుంటే తక్కువ అంటే 16 సార్లు, అలా కాకుండా గుర్తుపెట్టుకోకుండా ఎన్నోసార్లు చూస్తున్నాను. అంటే ఇప్పటికీ బోర్ కొట్టకుండా నాకు అనిపించే సినిమా. నేను కూడా చాలాసార్లు చూసాను సార్. అసలు కథలు రాక తమ్మే వసంతం, అద్భుతమైన పద్యాలు, అలా పదాలు అవన్నీ, సాంగ్స్ కానీ చాలా బాగుంది సార్. ఏంటి తర్వాత ఇప్పుడున్న రైటర్స్, సమకాలీన రైటర్స్ అందరూ ఏదో ఒక రోజున మెగాఫోన్ పట్టుకుంటారు. కరెక్ట్. ఎప్పుడు సార్ అది ఎప్పుడు చూడొచ్చు మనం? సమీప భవిష్యత్తులో చూడొచ్చండి. ప్రయత్నాలు అయితే మొదలైనవి. గ్రహస్థితి సార్ మీరు అన్నిట్లాగా చిన్న చిన్న వర్డ్స్ చెప్తున్నారు. గ్రహస్థితి ఏం కాదు, విషయం ఉన్న వాళ్ళు తక్కువ మాట్లాడతారు, అది తెలుసు. బట్ కాకపోతే ఎప్పుడు ఏ సంవత్సరం ఎవరు కథ రెడీ చేసుకుంటున్నారా? యా కథ రెడీ అయిపోయిందండి. అంటే తారక్ నచ్చి తర్వాత నిర్మాతకి అవకాశం, ఇదంతా అనుకున్నట్టు అవ్వదు కదా సార్. బట్ సమీప భవిష్యత్తు అంటే మాక్సిమం 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూడొచ్చు. ఎటువంటి జానర్ వస్తుంది సార్? మీరు డైలాగ్ రాసేవి మీ మైండ్ లోంచి పుట్టినవి కాదు, ఎవరో రైటర్ రాస్తాడు, దానికి ఆ పాత్రలో మీరు చూసుకుని మీరు డైలాగ్స్ రాస్తారు. ఆ పాత్రలోకి వెళ్ళి మీరు రాసుకునే జానర్ ఒక మన మైండ్ సెట్ లో ఉంటుంది. రామ్ కామ్ ఉంటుంది, కమర్షియల్ జానర్, యాక్షన్, ఫిక్షన్ చాలా ఉంటాయి, మైథలాజికల్. ఎటువంటి జానర్ మీకు ఇష్టం? బేసిక్ నాకు డ్రామా అంటే ఇష్టం అండి. ఫ్యామిలీ డ్రామాస్. ఎస్, డ్రామా అంటే ఇష్టం. నేను డెబ్యూ చేయాలనుకున్నది కూడా ఒక మెలో డ్రామాతో డెబ్యూ చేయాలనుకోవాలి. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న సౌండ్ ఎరా ఏదైతే ఉందో అది కాస్త చల్లబడిన తర్వాత జనాలు కూర్చొని చూస్తారు. ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు? ఫేవరెట్ హీరో అంటే చిన్నతనం చిరంజీవి, యవ్వనం పవన్ కళ్యాణ్, నా ఉద్యోగ జీవితం రవితేజ గారు. ముగ్గురు మామూలు ముగ్గురు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఎవరి కాళ్ళు తన మార్కు చూపించుకున్న వాళ్ళు. అలాగే మీరు కూడా, మణిబాబు గారి పేరు కూడా వినపడుతుంది, చాలా స్ట్రాంగ్గా వినపడుతుంది. మీరు అన్నారు ఆ సౌండ్ వినపడుతుంది, ఎందుకంటే మీరు కనపడించట్లేదు, మీ మాటలు వినిపిస్తాయి కాబట్టి. తిరిగి లేకుండా కార్తికేయ ఇప్పటికే చూపించేశారు. బట్ మీరు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కార్తికేయ ఈగలతో బయటకు వచ్చారు. ఆల్ ద బెస్ట్ సార్. త్వరలోనే మీ మార్క్ ఆఫ్ సినిమా ప్రేక్షకులకు ముందుకు రావాలి. ఆల్ ద బెస్ట్ అని. మీ సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే ఏకలు కూడా డైలాగ్స్, ట్రైలర్లో డైలాగ్స్ చాలు, నేను ఒక విధ్వంసాన్ని అంటే ఆచితూచి ఒక తోటల్లాగా ఉన్నాయి డైలాగ్స్. సింగిల్ లైనర్స్ ఉన్నాయి, రవితేజ చెప్పే డైలాగ్స్ సింగిల్ లైనర్స్ ఒక తోటల్లాగా ఉన్నాయి. దానికి కొంచెం ఎవరైనా ఆలోచిస్తే అద్భుతం, ఎవరా ఈ రైటర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. చెప్పక్కర్లేదు సార్, కనిపించక్కర్లేదు, మన గురించి మనం పొగుడుకోక్కర్లేదు. ఆడియన్స్ తెలుసు, ఆడియన్సే పొగుడుతారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.